వెల్కమ్ టు రైట్ ఇంటీరియర్స్. ఇప్పుడు వచ్చేసి మనం 2 BHK ఫ్లాట్ అయితే కోంపల్లి అయితే చేసామండి. ఇది వచ్చేసి టోటల్గా హై గ్లాసీ లామినేట్ అయితే మనం చేయడం అయితే జరిగిందండి. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. దీంట్లో వచ్చేసి మనకి 2 వేరియంట్స్ అయితే యూజ్ చేసాం. ఒకటి వచ్చేసి ఫ్లోటెడ్ లామినేట్ అండ్ గ్రే కలర్ లామినేట్ అయితే యూజ్ చేసామండి. దీంట్లో ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ దగ్గర వచ్చేసి మనం రోజ్ గోల్డ్ స్ట్రిప్స్ అయితే కూడా ప్రొవైడ్ చేసాం మనం 2 సైడ్స్ కూడా. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మన ఫ్లోటెడ్ లామినేట్ అయితే యూజ్ చేసామండి. అండ్ దీనిపైన కూడా ఒక స్ట్రిప్ అయితే కూడా ప్రొవైడ్ చేసామండి. దాని కింద స్పాటెడ్స్ అయితే కూడా ప్రొవైడ్ చేసామండి. వెనకాల వచ్చేసి మనకు టోటల్గా ఎల్ టైప్ లోవర్స్ అయితే ప్రొవైడ్ చేసామండి, బ్రౌన్ కలర్ లోవర్స్. అండ్ మన సైడ్ వచ్చేసి మనకు ఓపెన్ షెల్ఫ్ అయితే ప్రొవైడ్ చేసామండి. కింద వచ్చేసి మనకు ఫ్లోటెడ్ లామినేట్ ప్లస్ ప్రొఫైల్ గ్లాస్ అయితే మనం ప్రొవైడ్ చేసామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్చ్ అండి, యూ షేప్ ఆర్చ్ అయితే మనం చేసామండి. ఇది వచ్చేసి ఓపెన్ షెల్ఫ్స్ అయితే మనం ప్రొవైడ్ చేసాం టోటల్గా చూసుకోవచ్చండి. దీంట్లో కూడా వచ్చేసి మనం గ్రే కలర్ లామినేట్ అయితే యూజ్ చేయడం అయితే జరిగిందండి. అండ్ దాని కింద వచ్చేసి కూడా స్పాట్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి, చూసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రాకరీ యూనిట్ అండి. క్రాకరీ యూనిట్లో వచ్చేసి మనం లామినేట్ ప్లస్ ప్రొఫైల్ గ్లాస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. పైన వచ్చేసి టోటల్గా ఎండ్ టు ఎండ్ లాఫ్ట్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇది వచ్చేసి టోటల్గా సాఫ్ట్ క్లోజింగ్ ఇంజెస్ అండి టోటల్గా ఇవి. అండ్ దాని కింద వచ్చేసి బ్లాక్ ప్రొఫైల్ గ్లాస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని చూసుకోవచ్చు మీరు. టోటల్గా ఎల్ టైప్ అయితే మనకి ప్రొఫైల్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనం టాల్ ప్రొఫైల్ యూనిట్ అయితే ఇచ్చామండి, చూసుకోవచ్చు ఇటు సైడ్. అండ్ దాని పక్కన వచ్చేసి బేస్ అయితే మనం గ్రాండ్ అయితే ప్రొవైడ్ చేసామండి. దాని కింద వచ్చేసి మనకి స్టోరేజ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ సైడ్ వచ్చేసి వాష్ బేసిన్ అండ్ మిర్రర్ కూడా అయితే ప్రొవైడ్ చేసామండి, చూసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజా మందిర్ అండి. పూజా మందిర్ అవుట్లుక్ అండి. ఇది వుడ్ ప్లస్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేసామని చూసుకోవచ్చు టోటల్గా. అండ్ పైన కూడా మనం బ్రాస్ ఐటమ్స్ అయితే కూడా ప్రొవైడ్ చేసామండి. అండ్ లోపల వచ్చేసి మనం సిఎన్సీ కటింగ్ ప్లస్ మనం సైడ్ అయితే ప్లాంక్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ కింద వచ్చేసి బేస్ గ్రాండ్ అయితే కూడా ప్రొవైడ్ చేసాం. అండ్ దాని కింద వచ్చేసి ప్రసాదాలు పెట్టడానికి ప్లాంక్ అయితే కూడా ప్రొవైడ్ చేసాము. సైడ్ వచ్చేసి మనకి స్టోరేజ్ డోర్స్ అయితే కూడా ప్రొవైడ్ చేసామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి. కిచెన్లో వచ్చేసి మనం సింగిల్ కలర్ అయితే యూజ్ చేసామండి, చూసుకోవచ్చు టోటల్గా. అండ్ వన్ సైడ్ వచ్చేసి మనం బ్లాక్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేసాం విత్ వుడ్ ఫ్రేమింగ్ అయితే ప్రొవైడ్ చేసాం 2 సైడ్స్ విత్ హైడ్రాలిక్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ కింద వచ్చేసి మనకి బాస్కెట్స్ అయితే 3 బాస్కెట్స్ అయితే ఇచ్చామండి, ట్యాండమ్ బాస్కెట్స్. మనకి టోటల్గా ఈ డోర్స్ అయినా కూడా ఫ్యాక్టరీ దాంట్లో ప్రిపేర్ అయ్యి వస్తాయండి. మనకి ఎటువంటి షార్ప్నెస్ అయినా లేకుండా కర్వ్స్ అయినా కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి 2 స్లైడింగ్ డోర్స్ ప్లస్ పైన లాఫ్ట్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ ఈ లోపల వచ్చేసి కూడా మనం పార్టీషన్స్ అయితే చేసామండి. అండ్ దీని కింద వచ్చేసి కూడా లాక్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. డ్రా లాక్స్ అయితే కూడా ప్రొవైడ్ చేసాం. అండ్ ఈ 2 స్లైడింగ్కి మిడిల్లో వచ్చేసి మనం లాక్ అయితే కూడా ప్రొవైడ్ చేసామండి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనం డ్రెస్సింగ్ యూనిట్ 2 డోర్స్ అయితే మనం ప్రొవైడ్ చేసాం. అండ్ దాని కింద వచ్చేసి కూడా మనం స్టోరేజ్ అయితే కూడా ప్రొవైడ్ చేసామండి. అండ్ వన్ సైడ్ వచ్చేసి మనకి ఫోల్డబుల్ ప్లాంక్ అయితే కూడా ప్రొవైడ్ చేసామండి. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసి మనం బెడ్ ప్లస్ వార్డ్రోబ్ అయితే చేయడం అయితే జరిగిందండి. అండ్ బెడ్కి అయితే మనం స్టోరేజ్ కూడా మనం 4 సైడ్స్ కూడా అయితే ప్రొవైడ్ చేసాం. 4 సైడ్స్ కూడా మనకి లిఫ్ట్ చేసుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఉందండి ఇది. అండ్ పైన వచ్చేసి లాఫ్ట్ అయితే ఎండ్ టు ఎండ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ కింద వచ్చేసి మనం ఓపెన్ డోర్స్ అయితే కూడా ప్రొవైడ్ చేసామండి. ఇది వచ్చి సాఫ్ట్ క్లోజింగ్ ఇంజెస్ అండి టోటల్గా. ఇదంతా మనం యూజ్ చేసిన సాఫ్ట్ క్లోజింగ్ ఇంజెస్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి మిర్రర్ ప్లస్ ఫోల్డబుల్ టేబుల్ అయితే కూడా ప్రొవైడ్ చేసాం, చూసుకోవచ్చండి మీరు. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా అయితే మనకు ఫోల్డబుల్ టేబుల్ అయితే కూడా ప్రొవైడ్ చేసామండి. ఇది వచ్చేసి టోటల్గా 2 BHK ఫ్లాట్ అండి. మనకి ఇంటీరియర్ ప్లస్ ఫాల్ సీట్ అయితే చేయడం అయితే జరిగిందండి. మీకు ఎటువంటి ఇంటీరియర్ ఎక్కడ ఉన్నా కింద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చండి. మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా మనం ఫాలో అవ్వచ్చండి, రైట్ ఇంటీరియర్స్ అని. అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి రైట్ ఇంటీరియర్స్.